పహల్గావ్ ఉగ్రదాడి ఇది ప్రశాంతమైన జమ్మూ కాశ్మీర్ని ఒకేసారి ఉలిక్కిపడేలా చేసింది. దేశం మొత్తం కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఉగ్రవాదుల యొక్క పిరికి చర్య ఇవాళ మళ్ళీ బయటపడింది. ప్రశాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఈ ఉగ్రదాడిని దేశం ఎప్పుడు కూడా క్షమించదు. ఎందుకంటే ప్రశాంతంగా జమ్మూ కాశ్మీర్లో ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ సాధారణ పరిస్థితులు రావడం, దేశంలో చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్ళడం. ఎందుకంటే పెహల్గావ్ అంటే ఒక స్విట్జర్లాండ్ లెక్క పేరుంటుంది. అక్కడికి చాలామంది కూడా పర్యాటకులు వెళ్ళడానికి అతి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ ఉగ్ర మూకలు ఏవైతే ఉన్నారో వీళ్ళని టార్గెట్ చేసి ఉగ్రవాదులు వీళ్ళని టూరిస్టులని టార్గెట్ చేయడమే కాకుండా వాళ్ళ ఐడి కార్డులు చూసి మరి వేరే రిలీజియన్కి చెందిన వాళ్ళ, ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళ అని చెప్పేసి కనుక్కొని మరీ పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేశారు. ఇది మనము క్షమించరానిది. దీనికి సంబంధించి ఆల్రెడీ మన ప్రియతమ ప్రధానమంత్రి గారు విదేశీ పర్యటనని అర్థవంతరంగా ముగించుకొని దేశానికి తిరిగి రావడం జరుగుతుంది. అలాగే అమిత్ షా గారిని హుటాహుటిన పెహల్గావ్కి వెళ్ళమని ఆదేశించారు. ఆల్రెడీ అమిత్ షా గారు బాధిత కుటుంబాలతో మాట్లాడడం, వారిని పరామర్శించడం జరుగుతుంది. ఒక దిక్కు రాజాసింగ్ గారు, మన రాజ్నాథ్ సింగ్ గారు త్రివిధ దళాల యొక్క ఆర్మీ చీఫ్లు, నేవీ, ఇటు ఎయిర్ బేస్, ఇటు ల్యాండ్, ముగ్గురికి సంబంధించిన త్రివిధ దళాల చీఫ్లతో ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అయితే ఇందులో తాజా నిర్ణయం ఏంటంటే ఒక ఉగ్రవాది మాజీ పాకిస్తాన్ జవాన్గా గుర్తించడం జరిగింది. మరి ఇంకా ఎన్నేళ్ళు పాకిస్తాన్ మనతోని కవ్వింపు చెల్లెకి దిగుతుంది. అలాగే ఉగ్రవాదులు ఇంకెన్ని సంవత్సరాలు ఇటువంటి కవ్వింపు చెల్లెకి దిగుతారు. ఇది మనం 2020 సంవత్సరంలో ఉన్నాం. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తుంది. ఇంకా కూడా ఉగ్రవాదులు తెలుసుకోకుండా ఇంకా చంపుతాము, నరమేదాన్ని సృష్టిస్తామంటే కాదు. కానీ ఒకటిదే చెప్తాను, ఈ యొక్క సంఘటన ఎందుకంటే పుల్వామా టెర్రర్ అటాక్ అయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఏదైతే సివిలియన్స్ పైన, సాధారణటువంటి టూరిస్టుల పైన ఈ యొక్క ఉగ్ర దాడి జరిగిందో ఇది దేశంలోని ఏ పౌరుడు కూడా క్షమించం. మేము ఖచ్చితంగా మా దేశం, మా ప్రజలు, మా సైన్యం, మా ప్రధానమంత్రి, మా హోంమంత్రి ఖచ్చితంగా దీనిపైన మేము ప్రతీకారం తీర్చుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు భారత్ కాదు గాజులు వేసుకుని కూర్చోడానికి, ఇప్పుడు మారిన భారత్ ఇది. ఖచ్చితంగా మేము సమాధానం ఇచ్చి చూపెడతాం. PRF అనే సంస్థకి ఖచ్చితంగా మేము సమాధానం ఇచ్చి చూపెడతాం. అలాగే 27 మంది స్వర్గస్థులయ్యారు. వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు. కానీ మరణం వాళ్ళని వెంటాడి ఉగ్ర రూపంలో వాళ్ళు మరణించడం జరిగింది. దాదాపుగా 27 మంది మరణించారు. అలాగే 20 మందికి పైగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మరణాల సంఖ్య ఇంకా పెరగవచ్చు. సో నాకు తెలిసి 1-2 డేస్లో ఖచ్చితంగా ఏదైనా స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకుంటుంది. దీన్ని మనము అంటే భారతదేశము ఈ యొక్క సంఘటనని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, UNO సెక్యూరిటీ కౌన్సిల్లో, అలాగే UNO సమావేశాలలో కూడా ఖచ్చితంగా మనం దీన్ని ప్రస్తావించి ఈ ఉగ్ర సంస్థలకి ఆశ్రయం పాకిస్తాన్ పైన ఏంటంటే అదేమంటారు కదా, నగర బహిష్కరణ అని చెప్పేసి వాళ్ళని మనం ప్రపంచ బహిష్కరణ చేయాలి. ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ళకి సహాయం చేయకూడదు. ప్రపంచంలో ఏ దేశంతో కూడా వాళ్ళు వాణిజ్య సముదాయాలు పెట్టుకోకుండా UNO అలాగే అన్ని దేశాలు కూడా కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటివరకు తీసుకోవాలి అంటే ఎప్పటివరకు అయితే వాళ్ళు ఉగ్ర సంస్థలకి అక్కడ ఉండడానికి అవకాశం ఇస్తారో అంతవరకు మనం పాకిస్తాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. దయచేసి అందరూ కూడా ప్రే చేయండి. అక్కడ చనిపోయిన వాళ్ళ కోసం ప్రే చేయండి. ఇటువంటి ఉగ్రదాడులని దేశంలో ఉండే ప్రతి పౌరుడు మనమందరం కూడా ఖండించాలి. అందుకోసమే మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్. ఎందుకంటే వీరిద్దరే మన దేశాన్ని కాపాడుతారు. మనం ఇక్కడ భారతదేశంలో ఎంచక్క
ఏసీలలో, సినిమా థియేటర్లలో, లేకపోతే థీమ్ పార్క్లలో, పబ్లలో ఎంజాయ్ చేస్తున్నాం అందరం కూడా ఇక్కడ. కానీ మన అందరిని కూడా కాపాడుతుంది మాత్రం ఈ జవాన్లు. నిరంతరం మన దేశాన్ని కాపాడుతూనే ఉంటారు. సో ఖచ్చితంగా ఈ యొక్క చర్యకి మాత్రము ప్రతిచర్య మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ కూంబింగ్ స్టార్ట్ చేసినారు. ఎవరైతే దాదాపుగా 7 నుంచి 30 మంది ఈ ఉగ్రవాదులు మిలిటరీ దుస్తులలో వచ్చి కన్ఫ్యూజ్ చేసి ఈ నరమేధాన్ని సృష్టించారో వాళ్ళందరినీ కూడా గుర్తించి అతి త్వరలో వాళ్ళందరినీ కూడా చంపడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏదేమైనా సరే ఇవాళ ఉగ్రదాడి జరగడం అనేది దురదృష్టకరం. ప్రశాంతమైన జమ్మూ కాశ్మీర్, ఎందుకంటే నాకు తెలిసి ఉగ్రదాడి జరిగింది కేవలం ఒకే ఒక విషయంతో. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు, దేశాన్ని గర్వించేదగ బిడ్డ నరేంద్ర మోడీ గారు జమ్మూ కాశ్మీర్ యొక్క పరిస్థితులను మార్చి అక్కడ వాణిజ్యం పెంచి, బిజినెస్ పెంచి, అక్కడ టూరిస్టులను పెంచి అక్కడ ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అందించే క్రమంలో దాన్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేయాలి. టూరిస్టులనే టార్గెట్ చేస్తే రేపు పొద్దున్న టూరిజం దెబ్బతినాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో అయితే అంటే ఒక డెవలప్మెంట్ పైన వాళ్ళు అటాక్ చేసేది. వాళ్ళ డెవలప్మెంట్ పైన అటాక్ చేసారు, టూరిజం పైన అటాక్ చేసారు, కాశ్మీర్ రావాలంటే భయపడాలని చెప్పేసి యాక్ట్ చేసారు. కానీ భారతదేశం ఉన్న వాళ్ళందరూ పిరికి పందలు కాదు. మేము ఖచ్చితంగా కాశ్మీర్కి వస్తాం, ఖచ్చితంగా టూరిజంకి వస్తాం, ఖచ్చితంగా కాశ్మీర్లో అన్ని ప్లేసులు తిరుగుతాం. ఎందుకంటే మేము భారతదేశం ముద్దు బిడ్డలం. సో దయచేసి చనిపోయినటువంటి 27 మందికి అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మేమందరం కూడా సానుభూతిని ప్రకటిస్తూ అందరూ కూడా దేశంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి అలాగే ఒక నిమిషం మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటూ అత్యంత బాధాకరమైనటువంటి మనసుతో, ఎందుకంటే ఆ ప్లేస్లో మనం ఉంటే ఎలా ఉంటుంది. ఎందుకంటే ఏదో చూడడానికి పోయినాం. నేను ఒక ఫోటో చూశాను, తన హస్బెండ్ పడిపోయి ఉన్నాడు, వాళ్ళు ఎంజాయ్ చేయడానికి పోయారు పాపము. ఆ అమ్మ అక్కడ కూర్చొని ఉంది, వాళ్ళ మిస్సెస్. అంటే ఎంత బాధ ఉంటుంది. ఒక సంతోషాన్ని పంచుకోవడానికి ఎక్కడికో కాశ్మీర్కి వెళ్ళేసి ఆడ ఒక ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో వాళ్ళు వచ్చి కాల్చిరంటే ఎంత బాధని ఆ తల్లి అనుభవిస్తుందో నాకు తెలుసు. చాలా నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అలాగే తెలంగాణ ఓపెన్ స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా పేరు పేరుని ఒకటే చెప్తున్నాను. వాళ్ళకందరికి కూడా ఒక నిమిషం మౌనం పాటించండి. అలాగే ఇటువంటి ఉగ్రవాదులను తిప్పికొట్టడానికి మనందరం కూడా ఎల్లవేళలా సైనికులకి, మన దేశ సైనికులకి సహాయంగా ఉంటామని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. సారీ వెరీ మచ్. ఖచ్చితంగా మేము అంటే మన దేశ సైనికులు, మన దేశ ప్రధానమంత్రి, దేశ హోంమంత్రి, దేశ రక్షణ మంత్రి అందరూ కలిసి ఈ యొక్క చర్యకు ప్రతిచర్యగా ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.